పోయిన వర్షానికి పండగ మేడం అగ్రికల్చర్ ఎంత హార్వెస్టింగ్ ఎంత అయింది ఇక్కడ ముస్తలు 6,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఐకేపీ సెంటర్ ఏదైతే ఓపెన్ చేశామో దాన్ని కూడా రావడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో 150 ఐకేపీ సెంటర్, ఐకేపీ అండ్ ప్యాక్స్ రెండు కలిపి ప్యాడీ పర్చేస్ సెంటర్స్ మనం నడిపిస్తున్నాము. వాటిలో మనము ఇప్పటివరకు దాదాపు ఒక 40,000 మెట్రిక్ టన్నులు పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సెంటర్లో 800 క్వింటాళ్ళు పర్చేస్ చేసినది, ఇంకొక 600 క్వింటాళ్ళు రక్షించి పంపిణీ చేసేది ఉంది. అది పోను ఇప్పుడు 700 క్వింటాలు రెడీ ఉంది మిల్కి పంపించడానికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30% హార్వెస్టింగ్ అయింది కాబట్టి అవన్నీ కూడా ఇంకా మిగతా వచ్చే క్వాంటిటీ అంతా కూడా మనం త్వరలోనే మిల్కి తరలిస్తామని తెలియజేస్తున్నాము. అండ్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు మనకి మండలాల్లో చాలా వరకు వచ్చింది, అన్ని మండలాలు. సో ఇంకొక జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ఎంతవరకు అయితే ప్యాడీ వస్తుందో అన్ని సెంటర్స్లో ఈ ప్యాడీ అంతా కూడా తీసుకుంటామనేది తెలియజేస్తున్నాము. టైం టు టైము పేమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎంటర్ అయిన 48 అవర్స్లో సన్న రకం దానికి రావాల్సిన బోనస్ది కూడా మేము ఆన్లైన్ ఎంటర్ చేశాము. గవర్నమెంట్ నుంచి త్వరలోనే అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా సెంటర్ వైజ్ అప్డేట్, వెదర్ అప్డేట్ అనేది మనం ఇస్తున్నాము. డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఏ రోజు వర్షం ఎక్కడ పడుతుంది అనేది కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. అవి కూడా సెంటర్ ఇన్ఛార్జెస్కి పంపిస్తున్నాము. ముందుగానే టార్పోలిన్స్ ప్రతి సెంటర్కి 5 నుంచి 10 టార్పోలిన్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు టార్పోలిన్స్ ద్వారా కూడా కొంచెం ముందే స్టెప్స్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమైనా తడిచిన ప్యాడీ ఉంటే అది కూడా తొందరగా మిల్స్కి తరలిచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే బాగా నాని ఉన్న ప్యాడీ అనేది ఇష్యూ ఎక్కడ కూడా మనకి జిల్లాలో రాలేదు. చాలా వరకు టార్పోలిన్స్తో కవర్ చేసుకున్నారు, లోపలికి ఇష్యూ చేసుకున్నారు కాబట్టి ఎక్కడ ఇప్పటికైతే ఇష్యూ లేదు. కానీ వచ్చే 2-3 రోజులు కూడా వర్షం మనకి వస్తుంది అనేది ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా కొంచెము ముందుగానే కవర్ చేసుకోవాలి, లేదంటే తొందరగానే మనము మిల్స్కి పంపించే ఏర్పాటు అనేది కూడా మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.